అందరికీ హాయ్ అండి. నా ముందు మజాకా టీం ఉందండి. మేమంతా శివరాత్రికి మీ అందరి ముందుకి థియేటర్స్లో రాబోతున్నాం. కాబట్టి మజాకా సినిమా ఈ శివరాత్రికి మీరు అందరూ థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఈరోజు జస్ట్ సరదాగా ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం. మొన్నదాకా ఈ ఎమోషనల్ సినిమాలు, యాక్షన్ మూవీస్, ఈ హారర్ ఇలాంటివన్నీ చేశారు. మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చారు. ఎలా ఉందన్నా మొత్తం? నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గత 3-4 ఏళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు. అంటే సెట్కి వెళ్తే పొగ, మట్టి, నిప్పు, ఒంటి మీద రక్తం, రోజు ఏడడం, ఆడడం, వోకల్ గార్డులు దెబ్బతినేసి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఏంటి మైకిల్, భైరవకోన, రాయన్, క్యాప్టెన్ మిల్లర్ అన్నిలాగే, ఏవన్ ఎక్స్ప్రెస్ అన్నిలాగే ఉన్నాయి. అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించింది అంటే భైరవకోనప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ర్యాండమ్గా ఏంటో 2-3 లేడీస్ అనింది సినిమా నచ్చిందా అండి. నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా అమ్మా మేము చూస్తామమ్మా అన్నారు. నాకు అంతకన్నా పెద్ద సడన్గా ఏదో అనిపిస్తుంది కదా. సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా చేయి అంటున్నారు. నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ల మీద ఏంటి భైరవకోన ఊరికి వెళ్ళాడు, మైకిల్ అని చంపేస్తాను వెళ్తున్నానేమో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా. నేను అనుకున్న టైంకి యూనివర్సే కుదించినట్టు, దేవుడు కుదించినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు. ఐ వాజ్ లైక్ ఓకే, ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని. యూజువలీ నేను ఎప్పుడు నా సినిమాలు సెట్ చేసుకుంటా, దానికోసం పోరాడో డైరెక్టర్ని పట్టుకుని కథ పట్టుకుని అన్నీ చేస్తా. దీనికి అది ఏం చేయలేం, ఇది నాకుగా వచ్చింది సినిమా. ఓకే కథ బాగుంది, సెటప్ బాగుంది చేసి. కానీ ప్రసన్న కుమార్ బెజవాడ అన్న మన త్రినాథరావు గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చెయ్యాలి, అది ఇంత లేట్ అయింది అని ఒక ఇది ఉంది కదా. అంటే అది ఎందుకు మిస్ అయింది అన్న? అసలు ఎందుకు మిస్ అయినా ఇండస్ట్రీ లెక్కలు ఉంటాయి కదా, లెక్కలు పాలిటిక్స్. నాకు తెలుసా మిస్ అయిన 2 సినిమాలు కూడా మంచి హిట్. మంచి హిట్. నాకు అది సెంటిమెంటల్గా ఎప్పుడు ప్రశ్న ఏ కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తాను. ఓకేనా, నేను బాగుంది వదిలిపోయిందన్నాక దాని తర్వాత ఇంకా సో ఈ సినిమా కూడా అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక, ఈ కథ నాకు ఫస్ట్ చెప్పలా, అందుకే సినిమా సెట్ అయింది. సినిమా సెట్ అయింది. సో అలా దానికి కారణాలు 2 ఆఫ్ కోర్స్ ఆ టైంలో ఆ సినిమాలు జరుగుతుంటే కెరియర్ గ్రాఫ్ వేరేలో ఉండేది. బట్ దట్ అపార్ట్ ఐ స్టిల్ థింక్ బెస్టే జరిగింది కదా, కొంచెం లేట్ అయినా. సో మనం కరెక్ట్గా మన పని మనం చేసామంటే మనకి యూనివర్సే కుదురుస్తుంది. మీరు చెప్పనన్నా, బేసిక్గా కామెడీ జోనర్లో వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్న వాళ్ళు మన అనిల్ రావుపూడి అన్న. రీసెంట్గా వరుసగా ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్. అలాగే మీరు త్రినాథరావు గారి కాంబినేషన్, మీ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్. అంతే, థియేటర్కి వెళ్ళినోడికి ఆ టికెట్కి న్యాయం జరిగింది, వాడు ఫుల్ ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తాడు. ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికంటే నేను టెంప్లెట్గా చాలా సార్లు చెప్తుంది, ఇప్పటి వరకు మేము మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది, బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ సినిమా చేసాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మా దాంట్లో ఒక చూస్తే ఆల్మోస్ట్ ఐడియా వచ్చిందా. సో ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది మా వైపు నుంచి వస్తుంది. శివరాత్రికి టు ది కోర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. అది టీజర్లో అయితే ఆల్మోస్ట్ ఆ టీజర్లో వచ్చిన మజాకాల్లో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏ ఎదురు చూడొచ్చు అన్నాను. ఎంటర్టైన్మెంట్ మంచి పాటలు వెళ్తాం కూడా అంతే. దీన్ని కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిరా బాగుంటుంది. టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదన్న, రకులా రెజీనా అంటే నేనేం చెప్పను. ఈ రకులా రెజీనా అనేది మీ సైడ్ నుంచి మీరు చెప్పారా ఆ పేర్లు? లేకపోతే ఇదే సమంత తమన్నా అంటే డిస్కషన్ వచ్చేది కాదు కదా, నాకు అర్థం కాల అనేది. నా ప్రశ్న డైలాగ్ ప్రశ్నది అదే, సమంత తమన్నా రకులా రెజీనా అని 2 ఆప్షన్లు ఇచ్చాడు. నాతో పని చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా, ఇంకా బెటర్ ఆప్షన్. తెలియని వాళ్ళ మీద జోక్ వేయడం దేనికి, తెలిసిన వాళ్ళ మీద బెటర్ కదా అనేది పాయింట్. తెలిసిన వాళ్ళ కన్నా కూడా ఇట్స్ మై వే ఆఫ్ జస్ట్ సేయింగ్, ఇట్స్ ఎ ట్రిబ్యూట్ కదా, అంతే కదా. మై కో స్టార్స్, నా బెస్ట్ ఫిల్మ్స్ వీళ్ళతోనే ఉంది. నేను ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు కాంబినేషనే కాదు, ఇది ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు రావు రమేష్ గారి కాంబినేషన్ అని కూడా అంటే. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మ్యాక్సిమం చేశారు. మీరు ఈ సినిమా వాటికి ఎలా ఉండబోతుంది? ఈ సినిమా వాటికని కాదు, నా ఇన్నేళ్ల కెరీర్లో ఆఫ్ ద బెస్ట్ రోల్. సందీప్ కృష్ణ గారు మేము చేసిన సీన్స్ కానీ, కొడుకు తండ్రి నాకు తెలిసి ఇంత లిబరల్ తండ్రి మీరు చేసి ఉండరు కదా. లేదు తండ్రి ఉంటారు కానీ కొంతవరకు ఎవడో చేసి ఉండదు సినిమా ఇండస్ట్రీలో. తండ్రి ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా, తనకు ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో అంత ఈక్వల్ గా ఉండే ఒక, ఇప్పుడు జనరల్ గా చెప్పచ్చు, ఇప్పుడు ఈయన కనుక బయటకు వెళ్ళి సైడ్ కొట్టి తీసుకొస్తే ఎలా ఎందుకు కొట్టావు అని వీడియో లేదు అనుకోండి బయటికి,
అలాంటి ఒక పాత్ర. ఇన్నేళ్ళ నుంచి నేను నా కొడుకుకి ఏం చెప్పాను సినిమాలో ఏం చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, సో అదే చెప్తున్నాను. వాళ్ళ కాంబినేషన్ కదా నేను ఇంతవరకు చేసిన దానిలో ఇంత డ్యామ్ టూ లిబరల్ క్యారెక్టర్ అంటే ముట్టుకోను. ఒక బూత్ డైలాగ్ రాయగా బూత్ అని అనగానే ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా లేదు. మీ సైడ్ అంతేనా అసలు రాయలేదు సార్. సినిమా మొత్తంలోనే ఉంది. ఏ సినిమాకి రాయలేదు నేను. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ రాయలే. ఇందులో అసలు ఆశ్చర్యపోతారు, అసలు టచ్ ఏముండదు. కానీ హై ఇంటెన్స్ కామెడీ థియేటర్లో ఊగుతుంటుంది. వాళ్ళ నేను చెప్తూ ఉంటాను కదా, అక్షరాలు కాదు చప్పట్లు రాస్తాను నేను. చంద్రబాబు మన త్రినాథ్ నక్కిన్ గారి కాంబినేషన్, ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్ లో ఈయన కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమా. చాలా కూల్ గా హాయిగా మామూలుగా కొడుకు ఆ ఇద్దరు మధ్య మళ్ళీ ఉంటాయి ఆ సీన్స్. చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అంటే బేసిక్ గా బాయ్స్ కి అంతకు ముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఎక్కువ ఉండదండి. ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని ఇవిడంతా చూసారా, ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకుని. నేనైతే అలాగే చేసుకున్నాను. ఎప్పుడు మన్మధుడు ఆ కాఫీ సీన్ తర్వాత కాఫీ అలవాటు తీసుకున్నాం. అంటే నేను టీవీలో చూసానండి, నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు. టీవీలో చూసిన తర్వాత ఆ సీన్ నాకు అంతకుముందు కాఫీ టీలు నిజంగానే అలవాటు లేదు. అంటే ఆ వయసులో కాఫీ టీలు తాగకూడదు. ఆవిడ కాఫీ బోర్న్విటాలు హార్లిక్స్ ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం. తాగితేనే కదా తెలిసేది నచ్చుతుంది. కాఫీ నాకు నచ్చదు, తాగితే కదా నచ్చుతుంది తెలిసేది. ఇప్పుడు నా చేసి మానేస్తారా కాఫీ టీ? కానీ ఓకే, బాగా నచ్చిందండి నాకు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్, త్రినాథరావు గారి డైరెక్షన్, ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది? మన్మధుడు సారీ టు ఇంటరప్ట్, మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఈయన రైటింగ్, ఆయన డైరెక్షన్ అనే మాట అర్థం అవుద్దో లేదో కూడా ఆడేస్తున్నాడు. మరి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకంటే ఇప్పుడే ఆవిడ చెప్పిన డైలాగ్ నాకు మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చింది నాకు. You understood what it was, right? కొంచెం Like How is it working with Prasanna Kumar and Trinadharao sir? నేను తెలుగులో అడుగుతాం, మన వాళ్ళు ఉన్నారు. the whole experience was magical. Prasanna Garu narrated the story to me and I just fell in love with the script. I thought it was so funny and I laughed so much during the narration. And Trinadha Garu has been so sweet to work with, really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is, but when it comes to work, he's just in his zone, you know. So yeah, it's been wonderful. I didn't have any scenes with you. So. నేను అడిగిన క్వశ్చన్ ఆవిడకి ట్రాన్స్లేట్ చేయడం కాదు, ఇప్పుడు ఆవిడ చెప్పిన ఆన్సర్ కూడా కొంచెం ట్రాన్స్లేట్ చేయాలి. ఇవన్నీ వదిలేసాను, ఈయనతో సీన్స్ లేదని ఆవిడ ఫీల్ అవుతుంది. ఎక్కడో సాంగ్ ఏదైనా సాంగ్ లేని ఒక మూలం వేయచ్చు కదా మమ్మల్ని. చిన్న సాంగ్ లోనే యాడ్ చేస్తే ఆవిడతో చేసిన ఫీల్ ఉంటుంది మాకు కూడా. మనకి ఆ రీల్ లో లేదండి, చిన్న షార్ట్ వీడియోస్ లో ఏదన్నా చిన్న రీల్ చేద్దాం. ఓకే, అది కూడా చెప్పండి. We'll do a reel, he's telling. నన్ను అడుగుతున్నారు ఇంగ్లీష్. ఓకే, చాలా బాగా చేశారు ఆవిడ. రోల్ పర్సన్స్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కూడా అవన్నీ పక్కన నాకు అంశు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్క్ ఎథిక్ పరంగా సూపర్. ఎంత మన్మధుడు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్స్ ఎగ్జైట్మెంట్. ఈడేంట్రా ఈడి వెనకాల పడుతున్నాడు, ఎక్కడ పడుతుంది, ఇది కావాలి మాకు. ఈ థాట్ మీరు ఫస్ట్ రావు రమేష్ గారికి చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటన్నా, ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు పలానా మన మన్మధుడు సినిమాలో ఆ హీరోయిన్. చాలా క్వశ్చన్లు. అసలు ఫస్ట్ ఆవిడని పడేయటం సంగతి పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా, డ్రీమ్ బాగుంది, ఇది అవుతుందా, వర్కౌట్ అవుతుందా? పైగా మేము అనుకున్న త్రినాథ్ గారి కాంబినేషన్ వచ్చరికి అన్ని లెక్కలు మారిపోతాయి. ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అని అనుకున్నాం, బట్ కోరికలో నిజాయితీ ఉంది, వర్కౌట్ అయింది. బేసిక్లీ ఒక కథ కుదిరింది, ఒక టీం కుదిరింది. ఇప్పుడు దీనికి ఒక ఖర్చు కావాలి, ఆ ఖర్చు కుదిరితే హీరో కావాలి. నేను చూసిన విధానం నాకేంటంటే ఇప్పుడు ఇది మళ్ళీ రమేష్ గారు అంటున్నారు కాబట్టి బయట ఎక్స్ప్లెయిన్ చేయండి. అంత పెద్ద ఇదేం కాదండి. జనరలీ పీపుల్ కొంచెం మందికి దే మైట్ ఫీల్ లిటిల్ కాన్షియస్ ఆఫ్ అంత స్క్రీన్ టైం పక్కన ఇంకోళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో పాటు రమేష్ గారు, ఆయన ఇంచుమించు ఇంకో హీరోనే సినిమాలో. ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప నేను మన స్టేజ్ లో కూడా అదే సార్ ఇంకో హీరో సార్ సినిమాలో, మీకు హీరోయిన్ ఉంది, మీకు పాట ఉంది, ఓకేనా. సో దానికి మార్కెట్ క్యాల్కులేషన్స్ ఎక్కువ చూస్తారు. నేను ఎక్కడో ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ బికాజ్
రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండడం వల్ల కాబట్టి మేము అంత కాంబినేషన్ లో టైమింగ్ అలా చేసుకోగలిగాం. మీకు సినిమాలో కొన్ని కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి. ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు. నేను ఫస్ట్ షెడ్యూల్ అయితే ఆయన ఎపిసోడ్స్ ఎక్కువ తీసేవారు. సో డే అండ్ నైట్లు చేశారు. అండ్ ఆయనే కాదు మొత్తం టీం. నిజంగా నేను ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాల్సింది ఇందాక అడిగారు కదా ఈ సినిమా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా, బట్ అలా జరగలా. నేను కొట్టిని డే అండ్ నైట్ లో కొట్టాము. ఫస్ట్ డే నుంచి చెప్తున్నారు కంఫర్ట్ చేసుకోవాలి, బట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా చేయడం ఒకటి. బట్ రమేష్ గారు వచ్చి డబుల్ కాల్ షీట్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి. ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం అని ఉంటుంది కదా. ఈ సినిమాకి మనం టైమ్లెస్ గానే పనిచేసాం. రమేష్ గారు నిజంగానే ఒకవేళ ఆయన ఏమాత్రం సీనియారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నేను ఈ టైం పైన చేయను ఇలా చేయనంటే ఈ ప్రాసెస్ మారిపోయింది. అవును. సో ఆయన నిజంగానే ఈస్ బీన్ వెరీ ఎంజాయ్. పర్సనల్ గా ఒక యాక్టర్ గా కూడా సార్ ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీరు టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా, టైం స్పెండ్ చేయాలా, మనం అసలు ఒక మానిటర్ ఆడుకునే వాళ్ళం టేక్ చేసేసే వాళ్ళం, టైమింగ్ బీట్ లో ల్యాండ్ అయ్యేది. అది చాలా టఫ్ సార్. అది ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు చాలా వరకు ఇతను రాసే అన్ని ఒక స్వింగ్ లో ఉంటాయి. అవును. ఇప్పుడు నా స్వింగ్ నేను చేయాలి, మీ స్వింగ్ మీరు చేయాలి, కానీ ఇద్దరు ఇన్కోఆర్డినేషన్ చేయాలి. అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి చేసినట్టు అది నిజంగా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను సార్. అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోయింది. ఐ వాజ్ వెరీ సో మేజర్ గా. అండ్ నేను జెన్యూన్ మీకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పేది, మీరు కాకపోతే ఇంకెవరైనా కూడా అంతలాగా ఐ డోంట్ నో ఎలా చెప్పాలి. ఇది నేను చెప్పాను కదా, అదృ ప్రసాదం లాగా వచ్చింది ఈ రోలు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా. అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకోవడం. ఏంటంటే చేసే వర్క్లో ఎంటర్టైన్మెంట్ ఉంది. మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు. ఇదే సీరియస్ స్టఫ్ చేశారనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది. నేను అందులోని ఇంకో లాస్ట్ 25 లో ఉన్నాను కదా, ఈ డెకేడ్ మొత్తం నేను చేసిన అన్ని సీరియస్ సినిమాలు. సీరియస్ ఫిల్మ్ ఇప్పుడు దాకా లాస్ట్ 5 సంవత్సరాలు నాకు సడన్ లోపల ఏమనిపించిందంటే, ఒరే మన ఫస్ట్ సినిమా 2010, ఇప్పుడు 2025 వస్తుంది, ఈ జనరేషన్కి నేను కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్ లో నేను ఎత్తుకుంది సార్. చాలా ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే నాకు తెలిసి ఒక 1 వీక్ బ్యాక్ ఇంకా 1-2 days చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా ఈ క్యారెక్టర్. ఆ రోజు మూమెంట్ అనిపించింది. డబ్బింగ్ ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగుండు, కానీ ప్రొడ్యూసర్లు కొడతారన్నమాట. అంటే ఆ ఫీల్ ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా. ఆయన అన్ని 10 రోజులు 15 రోజులు 20 రోజులు అలా చేస్తా ఫుల్ లెంత్ ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వచ్చే సినిమాలు ఫస్ట్ టైం. క్యారెక్టర్ మిస్ అయినందుకు ఎక్కువ బాధపడ్డారా? మిస్ అయినందుకు ఏది అంటే అంశు గారిని కూడా మిస్ అవుతున్నట్టు కొంచెం బాధ అనిపించిందా? కాదండి, అంత బాధ అనిపించడానికి మేమేమి అలా ముట్టి సార్ మీరు సిగ్గుపడ్డారు సార్, మీరు సిగ్గుపడ్డారు సార్ ఇలాంటి క్వశ్చన్లు like are you missing because I said this movie is getting over now. Yes. I said I feel a little emotional. He said you because you're missing Anshu. You only ask these kind of but questions it's always. True. I'm feeling a little bit sad also. Yeah, because it's like an end of an era. This happens with every film. You must be used to it. But for me, after 20 years I'm coming back. This is the only film I'm working on. So it's like more you know, the more మన ఇంటర్వ్యూకి అమెరికాలో ఎక్కువ రీచ్ ఉంటది.